సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి, ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, ఒక అద్భుతమైన దారి బాబా గారు చూపిస్తున్నారండి. ఇది చెయ్యి తల్లి, ఆపదలో సహాయపడుతుంది, 24 గంటల్లో అద్భుతం అనేది నీకు చూపిస్తాను తల్లి అని చెప్పి బాబా గారు చెప్తున్నారు. బాబా గారు చెప్పే అద్భుతం ఏంటి, అసలు ఆ అద్భుతం గురించి ఏం చెప్పబోతున్నారు, ఆ 24 గంటల్లో ఏం అద్భుతం చూపించబోతున్నారు అనేది బాబా గారి మాటల్లోనే విందామా? ఇక వీడియోలోకి వెళితే, నిజమైన భక్తులకు మన బాబా వాళ్ళ కోరికలు నెరవేరుస్తూనే ఉన్నారండి, కోరింది ఇస్తూనే ఉన్నారు. సాధారణంగా చాలా చిన్న చిన్న విషయాలు కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. కానీ అది మన మనసులో కానివ్వండి, మన జీవితాల్లో కానివ్వండి, ఎంతో పెద్ద మార్పును తీసుకొస్తుంది. అంతే కదా, ఉదాహరణకి మనం ఒక కష్టంలో ఉన్నప్పుడు కానీ, మన హెల్త్ బాగలేనప్పుడు కానివ్వండి, ఏం చెయ్యాలో తెలియనప్పుడు మన మనసు అనేది ఒక కుదుటుగా ఉండకుండా ఒక అలజడితో ఉంటుంది. అలాంటి ఒక సమస్యతో మనం ఫేస్ చేస్తూ బాధపడుతూ ఉన్నప్పుడు ఏంటంటే, ఒక FBలోనో, ఒక ట్విట్టర్లోనో, ఒక వాట్సాప్లోనో ఎక్కడో ఒక దగ్గర చూపించినప్పుడు ఏంటంటే, బాబా గారి కొటేషన్ అనేది మనకు తెలుస్తుంది, బాబా గారి సందేశం అనేది మనకు కనిపిస్తుంది. అప్పుడు ఏంటంటే, ఆ లైన్ మన లైఫ్కి, మన సమస్యకి దగ్గరలో ఉండటం, మనం ఉన్న పరిస్థితికి ముఖ్యంగా దగ్గరలో ఉంటుందన్నమాట. మనకు ఆ సమస్యకు పరిష్కారం దొరికినట్లు ఫీల్ అనేది దానికి దొరుకుతుందన్నమాట. ఇది బాబానే పంపించారు, ఇది తప్పకుండా బాబా గారే పంపించారు అని మనకి అర్థమవుతుందండి. అంతే కదా, ఇలా చాలా మందిలో జరిగే ఉంటుందండి. అలాగ మనం ఎవరూ లేనప్పుడు, మనకు ఎవరూ లేరు, మనం ఒంటరిగా ఉన్నాం, మనం ఒంటరి అనే ఫీల్ అనేది మన మనసులో ఉండేటప్పుడు, లేకపోతే ఎక్కడైనా మనం ఒంటరిగా నడిచి వెళ్తున్నప్పుడు బాబా ఫోటో మన కంట్లో పడుతుంది. అంటే ఎవరైనా కారు వెనకాలో, లేకపోతే ఎవరైనా గోడ మీదో, లేకపోతే పక్కనే ఉంటే ఫోన్లోనో ఎక్కడో ఓ చోట బాబా ఫోటో అనేది మన కంట్లో పడినప్పుడు, ఆయన ఆశీస్సులు మనకు దొరికి, ఆయన నీకు నేనున్నాను అని భరోసా ఇచ్చినట్లు తప్పకుండా ఫీల్ అవుతాం. నిజంగా మన సాయి భక్తులు తప్పకుండా ఫీల్ అవుతారన్నమాట. అవును కదండి, ఇలా చాలా వరకు అందరిలో కూడా జరిగే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా చిన్న చిన్న విషయాలు మనకు రుజువును అనేది చూపిస్తూ ఉంటాయన్నమాట. మనల్ని ఫీల్ అవ్వగలిగేటట్లు చేస్తూ ఉంటారు బాబా. కొన్ని విషయాల్లో మనకు జరుగుతుందా లేదా, మన లైఫ్ ఇంతేనా అని అలసిపోయి విరక్తిగా ఉండేటప్పుడు ఏంటంటే, మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళినా బాబా ఫోటో ముందు కానివ్వండి, మనం ఇంట్లో విగ్రహం ముందు కానివ్వండి కూర్చొని బాబాని చూస్తూ ఉండగానే, బాబా మీద నుంచి ఒక చిన్న పువ్వు అనేది కింద పడినా కానీ, అప్పుడు నేను నీకున్నాను, నువ్వు దిగులు పడకు తల్లి అని మనకు బాబా భరోసా ఇచ్చినట్లు ఉంటుందండి. అంటే మనకు బాబా బదులిచ్చినట్లే అనిపిస్తుంది అన్నమాట. ఇలాంటి విషయాలు నిజంగా చాలా మందిలో జరిగే ఉంటాయి. అవును కదా, ఇలా మనతోనే మన బాబా ఉన్నారు అని మన పెద్ద సమస్యలో ఉండేటప్పుడు కూడా, నా ప్రయత్నం ఇంతే, నేను చేశాను, ఇంతకంటే నా వల్ల కాదు అన్నప్పుడు కూడా ఏంటంటే, మనం మానవ శక్తి కంటే ఇంకా ఏదో ఒక దైవశక్తి అనేది కావాలి అని అనిపిస్తుంది. అంతే కదా, అలాంటి టైంలో మన బాబా గారు మనకు సహాయం చేయడానికి ఉంటారు ఫ్రెండ్స్. అంతా అయిపోయింది, ఇక నా వల్ల కాదు, ఈ సమస్యను నేను ఫేస్ చేయలేను అనే సమయంలో కూడా బాబా గారు మన కోసమే ఒక విధానాన్ని అయితే అందిస్తున్నారన్నమాట. ఆ మనసు విరిగి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు బాబా గారు అందిస్తున్నారు. అది ఏంటి అంటే, మనం బేసిక్గానండి ఓం సాయిరామ్, ఓం సాయిరామ్ అని పలుకుతూ ఉంటాం. అలా మనకు తోడుగా బాబా గారు ఉంటారనే నమ్మకంతో అది పలుకుతూ ఉంటామన్నమాట. అలాగ మనం ఆపద సమయంలో కానివ్వండి, నా వల్ల కాదు అని ఏదైనా పెద్ద సమస్యను ఫేస్ చేయలేనప్పుడు కానివ్వండి, మనకు బాబా గారు ఒక్క లైన్ అనేది అందిస్తున్నారన్నమాట. ఆ సమయంలో ఎంతో అద్భుతంగా పనిచేసే, మనల్ని కాపాడగలిగే బాబా గారు ఒక అద్భుతమైన మంత్రం అనుకోవచ్చు. ఈ మంత్రాన్ని మనం 9 సార్లు మనం గుర్తుపెట్టుకుని పఠించినట్లయితే మిమ్మల్ని మీ సమస్య నుంచి బయటపడేస్తారన్నమాట. ఎలాంటి సమస్య నుంచి అయినా బయటపడేస్తారు. ఆ లైన్ ఏంటంటే, నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను చూడండి. ఓం సాయి రక్షత్ శరణం దేవా, ఓం సాయి రక్షత్ శరణం దేవా. ఈ లైన్ అనేది పఠించినట్లయితే నిజంగా ఫ్రెండ్స్ మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నమాట. మీకున్న ఎంత పెద్ద సమస్య అయినా బాబా గారు వచ్చి బయటపడేస్తారు. తప్పకుండా ఈ లైన్ 9 సార్లు పఠించండి, మీ సమస్య నుంచి బయటపడండి. బాబా గారి తోడనేది మీకు అందజేయబడుతుందన్నమాట. మామూలుగా బాబా బాబా సాయిరామ్ సాయిరామ్ ఏం పిలుచుకున్నా
పలుకుతారండి. ఇలా నన్ను రక్షించు బాబా, నీ శరణు నేను వేడుకున్నాను అని ఆయన్ని ఇలా వేడుకున్నప్పుడు తప్పకుండా కాపాడతారండి, తప్పకుండా రక్షిస్తారు. తప్పకుండా ఈ వీడియో వచ్చి మీకు హెల్ప్ అవుతుంది. పఠించండి, మీరు అనుకున్న సమస్య నుంచి బయటపడి బాబా రక్షిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మరికొందరు సాయి భక్తులకు షేర్ చేయండి. కొత్తగా చూసేవా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీ వరకు వచ్చేస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.